మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీత్, చిన్నోడు వర్షిత్. రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు. బిల్లులకు సమితిలో తీవ్ర జాప్యాన్ని ఆమోదంగా భావించాలని నడుము రాజ్యాంగంలో లేదు. ఏకాభిప్రాయంలో 5 న్యాయమూర్తుల తీర్పు. ఇదైతే దేని గురించి అంటే ప్రెసిడెంట్ ఇంకా గవర్నర్స్ అయితే ఉంటారు కదా. ఇప్పుడు పార్లమెంట్లో ఆమోదించిన బిల్ అయితే తర్వాత అయితే ప్రెసిడెంట్ దగ్గరికి అయితే వెళ్ళి ప్రెసిడెంట్ అయితే స్టేట్స్లో ఉన్న గవర్నర్స్కి అయితే పంపిస్తుంది. ఆ స్టేట్కి అయితే సరిగ్గా యూజ్ అయితే అవుతుందని. ఆ తర్వాత అయితే ఈ ఇష్యూస్లో అయితే మళ్ళీ అప్పట్లో అయితే కేరళకి అయితే సేమ్ ద్రౌపది ముర్ము గారు అయితే పంపించారు, కానీ అయితే గవర్నర్ గారు అయితే దాన్ని అయితే పట్టించుకోలేదు. ఇదైతే మళ్ళీ గవర్నర్ గారితో సుప్రీంకోర్టు అయితే కేసు పెడితే అయితే చాలా చర్చలు అయితే జరిగాయి. ఇప్పుడు ఆ ఇష్యూ గురించి అయితే సేమ్ అలాగైతే మళ్ళీ జరగద్దు, ఆ ఇష్యూ అనేది మర్చిపోవాలనేది ఇచ్చారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి. Judiciary cannot tie President Governor to timelines, says SC. Deemed consent asserts function of President and Governor and is antithetical of the Constitution. This is about the judiciary means Supreme Court cannot have any rights to keep the timelines for the President and the Governor, and this was given in the Article 201 and Article 142 and under Article 143, and this is about, and Supreme Court can't do anything for the timelines of President Governor. As trade row is US approves sale of missiles to India. This is about the US was using the Javelin missile, which will go up to so much. It is a missile, it can go up to the many kilometers, and in this the US was sailed these missiles for our India. 27-member new Nitish cabinet takes charge. BJP gets 14 berths, JDU 8. అన్నదాతల సంక్షేమానికి దృఢ సంకల్పం. నాబార్డు దరిద్రి సదస్సులోపు ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇదైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అయితే అంటున్నారు. రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి. TG saw one extreme weather event every 5 days in first 9 months. In the first 9 months there was means totally the extreme weather events in the 273 days of this year, and due to this our Telangana government have changing some first 9 months. Umrah bus mishap victims to be burnt in Medina. This was by the Minorities Welfare Minister Muhammad Azharuddin. ప్రెటోరియన్ బేస్ టెపా ఒప్పందం ఎవరికి అనుకూలం? ఐరోపా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో మన దేశం వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం టెపా కుదుర్చుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి టెపా అమల్లోకి వచ్చింది. ఇది ఒక చరిత్రాత్మక విజయమని ఎల్లడల ప్రశంసలు కురిశాయి. భారత్కు భారీగా పెట్టుబడులు వస్తాయని, ఉద్యోగాలు పట్టుకొస్తాయన్న ప్రచారం జరిగింది. ఈ ఒప్పందంతో మన దేశానికి నిజంగా లాభమేనా? ఇదైతే దేని గురించి అంటే టెపా ఒప్పందం గురించి అయితే ఇచ్చారు.
ఐరోపా అయితే ఏం చేసింది, మన ఇండియా ఐరోపా సదస్సులు అయితే మన ఇండియాకి వాణిజ్య ఒప్పందం లాంటిది, ఇంకా ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఎకనామిక్ పరంగా అయితే ఉంటుంది కదా, వీటికి అయితే టైఅప్ చేసుకోవడానికి ఒక టెపా బృందాన్ని అయితే కనుక్కుంది. ఇందులో అయితే మన ఇండియాలో అయితే అక్టోబర్ 1 నుంచి అయితే ఈ ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇందులో అయితే చాలామంది అంటుంది ఏంటంటే ఇదైతే ఇండియాకి అయితే మంచిది, ఎందుకంటే వేరే దేశాల నుంచి అయితే హెల్పింగ్ లా అయితే వస్తాయి అనేది ఇచ్చారు. 16 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత టెపా ఒప్పందం కుదిరింది. దీని కింద ఎఫ్టాలోని స్విట్జర్లాండ్, లిechtenstein, నార్వే, ఐస్లాండ్ వంటి దేశాలు వచ్చే 15 ఏళ్లలో $10,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడతాయని ప్రకటించారు. ఇదైతే దేని గురించి అంటే ఈ టెపా ఒప్పందం అయితే జరగడానికి అయితే 16 years అయితే పట్టింది, అది కూడా మళ్ళీ మన ఇండియాకి అయితే తేవడానికి. ఇప్పుడు ఇందులో అయితే దీంట్లో అయితే కంట్రీస్ లైక్ స్విట్జర్లాండ్, లిechtenstein, నార్వే, ఇంకా ఐస్లాండ్, ఇంకా ఈ కంట్రీస్ అయితే ఉన్నాయి కదా, ఇవి అయితే చాలా హెల్ప్ చేయబోతున్నాయని అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇందులోనే అయితే కొన్ని క్వశ్చన్స్ కూడా అయితే మేలాయి. ఈ టెపా అనేది మనకి యూజ్ అయితే అవుతుందా అవ్వదా అనేది ఇచ్చారు, ఇంకా ఎంత యూజ్ అయితే అవుతుంది, ఏ విధంగా అయితే అవుతుందని. భారత్ కర్తవ్యం ఏది? మన దేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి నుంచి ఎఫ్డిఐలని మంచివని, అవి ఎంత ఎక్కువగా వస్తే అంత లాభం అనే భావన నెలకొంది. ఇప్పుడు అయితే మన ఇండియాలో అయితే ఆర్థిక సంస్కరణలు అంటే ఎకనామిక్స్ పరంగా చూసుకుంటే అయితే కొన్ని చాలా అయితే పనులు అయితే చేయాలి. ఇప్పుడు ఇందులోనే అయితే ఎఫ్డిఐలు అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇవి కూడా అయితే మన ఇండియాకి అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, మాదక మారణోత్సవం. కొన్నేళ్లుగా దేశాల్లో విచ్చలవిడిగా దొరుకుతున్న మాదక ద్రవ్యాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ముఖ్యంగా యువత ఉజ్వల భవిష్యత్తును అవి నిర్వీర్యం చేస్తున్నాయి. గత 3 దశాబ్దాల్లో డ్రగ్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. మత్తు మందుల వల్ల అనారోగ్యం బారిన పడి హెపటైటిస్ బి, సి వంటివి సోకి జనం పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. ఇదైతే దేని గురించి అంటే మాదక ద్రవ్యాల గురించి, చనిపో డ్రగ్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి కదా, అవి బాడీకి అయితే ఎఫెక్ట్ అయితే ఇచ్చేవి, ఇంకా అడిక్ట్ అయితే చేస్తాయి కదా. ఇప్పుడు ఇందులో అయితే కొన్ని దశాబ్దాలుగా అంటే డికేట్స్ నుంచి అయితే ఇవి అయితే ప్రొడ్యూస్ అయితే అవుతున్నాయి ఇల్లీగల్ పర్పస్లో అయితే. ఇప్పుడు దీంట్లోనైతే ఇది ఓన్లీ ఒక దేశంలోనే కాదు, వరల్డ్ వైడ్లో ఉన్న ప్రతి దేశంలో అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇది ఫ్యూచర్లో అయితే పెరిగే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు గవర్నమెంట్స్ బాగా ఉంటే వీటిని అయితే చేంజ్ చేసే అవకాశాలు కూడా అయితే ఉంటాయి. ఇప్పుడు ఇయర్స్ గడవడంతో కూడా అయితే వీటి సంఖ్య అయితే చాలా అయితే పెరుగుతున్నాయి, ఇంకా చాలామంది అయితే చనిపోతున్నారు. ఇవైతే ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన వార్తలు. తెలంగాణ పేజ్, Republican fine rise distribution through PDS across nation. This is told by CM Revanth Reddy yesterday about the civil supplies minister for civil supplies N. Uttam Kumar Reddy and the union minister of the consumer affairs also Prahlad Joshi. These 3 members have yesterday they have done a PDF across the nation, state encouraging tech solutions to address urban issues, says Revanth
గ్లోబల్ సమిట్లో రాష్ట్ర సత్తాను ప్రపంచానికి చాటుతాం. ఇదైతే రీసెంట్గా అయితే చాలా మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే నాబార్డ్ మీటింగ్ అయితే జరిగింది. ఇప్పుడు అందులోనైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీటింగ్ అయితే జరుగుతాయి కదా వరల్డ్ వైడ్లో. అందులో తెలంగాణ రాష్ట్రం గురించి అయితే ప్రపంచానికి అయితే చాటుదామని అయితే చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే. ఇప్పుడు వసుంధర పేజ్ ఈ మంత్రి షూటర్ శ్రేయసి సింగ్ గారు అయితే బీజేపీలో ఒక మెంబర్. ఈమె అయితే షూటింగ్లో కూడా అయితే చాలా ప్రొఫెషనల్గా అయితే చేస్తుంది. ఇప్పుడు సిరి పేజ్ మీ పిల్లలకు 18 ఏళ్ళు వచ్చాయా, ఇదైతే 18 ఇయర్స్కి అయితే ఎలా ఫ్యూచర్ ప్లానింగ్ గురించి అయితే ఇచ్చారు ఒకవేళ వస్తే. Narrator effect the game changer in the Bihar election 2025. This is the Mahila. She is a woman and a Yuva youth voter, and she was a game changer in the 2025 Bihar elections. India's fisheries and aquaculture is promising course. This is about the fishing. Opinion page election data analyzing from the dark ages to the AI era. ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ ఛాంపియన్ ఈ పిచ్ ఏం చేస్తుందో, ఇదైతే ఇప్పుడు సెకండ్ టెస్ట్ కోసం అయితే టీమిండియా అయితే వేరే గ్రౌండ్కి అయితే వచ్చింది. ఇప్పుడు ఇందులో అయితే సుదర్శన్కే ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు గిల్కి అయితే ఈరోజు ఫిట్నెస్ పరీక్ష అయితే ఉంది. అందుకోసం సెకండ్ టెస్ట్ ఆడే అవకాశాలు కూడా అయితే లేవు. ఈయన ప్లేస్లో అయితే సాయి సుదర్శన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు క్యాప్టెన్గా అయితే పంత్ గారు అయితే చేయబోతున్నారు. ఇంగ్లాండ్ ఆశ తీరేనా, నేటి నుంచి ఆస్ట్రేలియాతో యాసెస్ సిరీస్. ఇదైతే ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ గురించి అయితే ఇచ్చారు. ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. ఇప్పుడు సినిమా పేజ్ పుట్టినరోజే పేరు, ఇదైతే నా చైతన్య గారి మూవీ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు న్యూస్ పేజ్ NIA gets custody of 4 accused in Redford bomb blast case. This is about the 4 members was arrested due to the National Investigation Agency. Now because of the Redford bomb blast case, SC counters appeal in disguised argument of non-BJP ruling states. ఇప్పుడు బిజినెస్ పేజ్ అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి దగ్గరైనట్లేనా, ఇరుపక్షాల నుంచి సానుకూల సంకేతాలు, మొదటి దశ కోసం ఆసక్తిగా చూస్తున్న పరిశ్రమ వర్గాలు. ఇదైతే దేని గురించి అంటే ఇండియాకి ఇంకా అమెరికాకి అయితే వాణిజ్య ఒప్పందాల గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు 95% అయితే దగ్గరలో అయితే ఉన్నామని అయితే చెప్తున్నారు. బిగ్ కంపెనీస్ అయితే అంటున్నాయి. డేటా సెంటర్లలోకి 18 కోట్లు, TCS TPG ఒప్పందం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి BE టీకాకు ప్రీ క్వాలిఫికేషన్. ఇదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అయితే ఒక BE టీకాకు అంటే ఇంజెక్షన్కి అయితే ప్రీ క్వాలిఫికేషన్ అయితే 14 అనేది ఉందని అయితే ఇచ్చారు. వచ్చే ఏడాదిలో హోండా విద్యుత్ కారు, ఇదైతే నెక్స్ట్ ఇయర్ అయితే హోండా నుంచి అయితే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. రెండో రోజు లాభాలు, ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే లాభాలు అయితే వచ్చాయి. సెన్సెక్స్ అయితే 446 పాయింట్స్ అయితే పెరిగి 85,633 పాయింట్స్ అయితే ట్రేడింగ్ అయితే అయింది. నిఫ్టీ అయితే 140 పాయింట్స్ అయితే పెరిగి 26,192 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే అయింది. మళ్ళీ ఈరోజు పెరగచ్చు లేదా తగ్గచ్చు. ఈనాడు ముఖ్యాంశాలు రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.